దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమా ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేఖనముల ప్రకారము మరణాన్ని జయించి పునరుత్థానుడిగా సజీవుడిగా ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచి 40 దినముల వరకు తన శిష్యులకు అగుపడుతూ దేవుని రాజ్యమును గుర్చినటువంటి అనేకమైనటువంటి విషయాలు వారికి ఆయన బోధించాడు. క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన మొదటి దినము ఆదివారము సాయంకాలమున ఎమ్మాయి గ్రామమునకు వెళుతూ ఉన్నటువంటి ఆ 2 శిష్యులతో కలిసి ఆయన నడిచి మరి వారికి క్రీస్తు ప్రభుల వారిని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో, మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథంలో, కీర్తనలో గ్రంథంలో ఉన్నటువంటి లేఖన భాగాలు ఆయన వారికి వివరించాడు. అంతేకాదు, ఆయన వారితో పలికినటువంటి మాటలు లూకా సువార్త 24వ అధ్యాయము 25 నుంచి, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా! ఆ 2 శిష్యులు క్రీస్తు ప్రభుల వారి చేత బోధించబడినటువంటి వారు, క్రీస్తు ప్రభుల వారి చేత మరి దేవుని లేఖనములలోని మర్మములను, క్రీస్తును గూర్చినటువంటి విషయాలను వారు మరి తెలుసుకున్నారు. ఈరోజు నీవు నేను కూడా పరిశుద్ధాత్మని సహాయము వలన ఆ క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి లేఖనాలను పరిశుద్ధ గ్రంథంలో నుంచి, మోషే ధర్మశాస్త్రంలో నుంచి కొన్ని విషయాలను మనము చూడగలిగాం. అయితే ఇప్పుడు ప్రవక్తల గ్రంథంలోనికి వెళ్దాం ప్రియులారా. ప్రవక్తల గ్రంథములలో క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి పలికిన మాటలను అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని వేడుకొందాం. మొట్టమొదటిగా ప్రియులారా, యోబు గ్రంథంలో మనము చూసాము, నా విమోచకుడు సజీవుడని ఆయన క్రీస్తు ప్రభుల వారిని గురించి, ఆ రక్షకుడైనటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారిని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంతకంటే ముందు మరి నా విషయమై సాక్షి ఉన్నాడు, నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షమున సాక్ష్యము పలుకువాడు పరమందు ఉన్నాడనేటువంటి గొప్ప మరి నిరీక్షణ కలిగి ఇక్కడ క్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి మరి ప్రవచనము ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి పిల్లరా. యోబు గ్రంథము 16వ అధ్యాయంలో మరి యోబు స్నేహితులతో మాట్లాడినటువంటి మాటలను మనము చూడగలం. యోబు గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనంలో నుంచి చూస్తే, ఏడ్పు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది, నా కనురెప్పల మీద మరణాంధకారము నిలుచుచున్నది, భూమి మీద నా రక్తమును కప్పివేయకుము, నా మొర్రకు విరామము కలుగకుండునుగాక. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారి ఆత్మచేత నింపబడిన వాడై, పరిశుద్ధాత్మచేత నింపబడిన వాడై మరి యోబు పలుకుతున్నటువంటి మాటలు, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకమందున్నాడు, నా పక్షమున సాక్ష్యము పలుకువాడు పరలోకమందున్నాడు. Behold, my witness is in heaven and my record is on high. Witness, సాక్షి. ఎవరు ఆ సాక్షి? ఆ సాక్షిని గురించి యోహాను భక్తుడు అంటూ ఉన్నాడు, నమ్మకమైన సాక్షి, భూపతులకు అధిపతి ఎవరు? ఆ క్రీస్తు ప్రభుల వారు.
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 6వ వచనంలో మనం ఆ మాటలను చూడగలుగుతాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాల్లో, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు, ఆయన నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. హల్లెలూయా. ఆయనే నమ్మకమైన సాక్షి, దేవుని యొక్క నమ్మకమైన సాక్షి. నీ పక్షమున నా పక్షమున దేవుని సన్నిధిలో సాక్ష్యం పలకడానికి, మన పక్షమున వాదించడానికి, వ్యాజ్యమాడటానికి క్రీస్తు ప్రభుల వారు ప్రధాన యాజకుడుగా, క్రీస్తు ప్రభుల వారు మన యొక్క ఆదరణకర్తగా, అడ్వకేట్గా ఆయన పరలోకమందు మన కొరకు సాక్షిగా ఉన్నాడు. హల్లెలూయా. పేతురుతో ఆయన ఒక మాట అన్నాడు, పేతురు, నీ విశ్వాసము తప్పిపోకుండా నేను నీ కొరకు ప్రార్థించానన్నాడు ఆయన. సాతాను నిన్ను పడద్రోయకుండా నిన్ను నీ పక్షమున నేను ప్రార్థన చేస్తున్నానన్నాడు. మన పక్షమున సాక్ష్యం పలకడానికి క్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుని సన్నిధానంలో ఆయన ఉన్నాడు. నిత్యము ప్రార్థన విజ్ఞాపనలు సలపటానికి ఆయన మన పక్షమున దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాడు. ఆయన తన కొరకు సాక్షి అని యోబు దేవుని ఆత్మచేత ధైర్యపరచబడిన వాడుగా ఉంటున్నాడు. దేవుని ఆత్మచేత ఆయన ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, 1 యోహాను 2వ అధ్యాయము 1 విషయాలను మనము గమనించగలుగుతాం. ఆయన మన ఆదరణకర్త అయినటువంటి క్రీస్తు ప్రభుల వారు మనకున్నాడని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1 వచనంలో మనం చూడగలుగుతాం. చూద్దాం ఒకసారి. యోహాను రాసినటువంటి 1 పత్రిక 2వ అధ్యాయము 1 వచనాన్ని మనం గమనించినట్లయితే, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది, నీతిమంతుడైన యేసుక్రీస్తు అను సాక్షి, నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి నాయకుడు, ప్రధాన యాజకుడు, నమ్మకమైన సాక్షి, భూపతులకు అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు తండ్రి యొద్ద ఉన్నాడు. ఆయనే దేవునికి మనకు మధ్యవర్తి. హల్లెలూయా. మన పక్షమున దేవుని సన్నిధానంలో అపవాది అయినటువంటి సాతానుతో వ్యాజ్యమాడటానికి క్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుత్థానుడిగా మరణాన్ని జయించి సాతాను అధికారాన్ని కొట్టివేసి ఆయన సజీవుడిగా దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై నీ కొరకు నా కొరకు ప్రార్థన విజ్ఞాపనలు సలుపుతూ ఉన్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఆ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి శక్తిని నీవు తెలుసుకున్నావా? యోబు దేవుని యందు నిరీక్షణ కలిగిన వాడై ఆ క్రీస్తు ప్రభుల వారి రాకడ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఆయన అంటాడు, ఇదిగో నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. హల్లెలూయా. ఆ నిరీక్షణ నీవు కలిగి ఉన్నావా? ఆ నిరీక్షణ నీవు కలిగి ఉన్నావా? యేసయ్య అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వాని క్రియల చొప్పున వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద సిద్ధముగా ఉన్నది. హల్లెలూయా. ఆయన చూస్తూ ఉన్నాడు పిల్లారా. ఆయన మన క్రియలన్నిటినీ ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆయన కొరకు నీవు జీవిస్తున్నటువంటి నీ సాక్షి జీవితాన్ని అంతటినీ ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు.
ఆయన కొరకు నమ్మకమైన సాక్షిగా నీవు జీవించగలిగితే నీ పక్షమున సాక్ష్యం పలకడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం ఎలాగుంది? క్రీస్తు ప్రభుల వారి సాక్షిగా నీవు జీవిస్తూ ఉన్నావా? క్రీస్తు ప్రభుల వారి కొరకు నీవు జీవిస్తూ ఉంటే నీవు ధన్యుడవు. నీ సాక్ష్యమును కాపాడుకుంటే నీవు ధన్యుడవు. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. మేఘవాహనుడై ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును సంహరింపకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. మరి నీకు ఈరోజు దేవుడు అనుగ్రహించినటువంటి విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? దేవుడు అనుగ్రహించినటువంటి ఆ సాక్షి జీవితాన్ని కాపాడుకుంటున్నావా? మరణం వరకు నమ్మకంగా జీవించు. ఆయన రాకడ పర్యంతము నమ్మకంగా జీవించు. యేసయ్య నీ పక్షమున సాక్ష్యం పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అట్టి సాక్షి గల జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆయన కొరకు మహిమగల సాక్షులుగా దేవుడు మనందరినీ ఈ లోకంలో స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికెరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లరెక్కలను భద్రపరిచి అయా మరొకసారి నీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకు స్తుతులు, వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా యేసు క్రీస్తు ప్రభుల వారు మా కొరకు మా పక్షమున మీ సన్నిధానములో ప్రార్థన విజ్ఞాపనలు సలపటానికి, మా పక్షమున అపవాది అయిన సాతాను యొక్క పన్నాగాలను మరి వ్యర్థం చేయడానికి, మా పక్షమున నమ్మకమైన సాక్షిగా ప్రభువా మీ సన్నిధానంలో క్రీస్తు ప్రభుల వారు మా కొరకు జీవించి ఉంటుండగా మేమందరము ప్రభువా మీ కొరకు ఈ లోకంలో మహిమగల సాక్షులంగా జీవించే కృప దయచేయమని వేడుకుంటున్నాం. క్రీస్తు ప్రభువుల వారు మా ఉత్తరవాది అయి ఉంటుండగా మేము సాతాను పన్నాగములకు భయపడక, సాతాను కుతంత్రములకు మేము భయపడక, మోసపోక, లొంగిపోక ప్రభువా మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరము గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. మా బిడ్డల కుటుంబాలన్నిటినీ మీ మహిమగల సాక్షులుగా ఈ భూలోకంలో మీ కొరకు మరి సిద్ధపరిచి స్థిరపరచమని వేడుకుంటున్నాం. అయ్యా దుఃఖములో, వేదనలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని ఆదరణ, ఓదార్పు దయచేయమని వేడుకుంటున్నాం. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభువా, బలహీనులను బలపరచండి. అయ్యా మీకు స్తోత్రం. దేవా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. కనికరమగల మా తండ్రి, మా యవన బిడ్డలను మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి, మీ యొక్క పరలోకపు జ్ఞానము చేత బిడ్డలను నింపి నడిపించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.